కేసీఆర్ మార్క్ కట్టడాలంటే అవి ఒక ల్యాండ్ మార్కులు కావాల్సిందే. ఇంకొకళ్ళు మెడలెత్తి చూసుకునేదే తప్ప ఏలెత్తి చూపే ఛాన్స్ ఇయ్యడు సారు. ఇప్పటికే కేసీఆర్ కట్టించిన అద్భుత నిర్మాణాలను చూసి నోరెళ్ళబెట్టినోళ్ళే ఉన్నారంతా. అంతెందుకు, అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ కట్టిందేవాలని కేసీఆర్ సార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రంటే అది కేసీఆర్ బ్రాండ్ అంటే. వాళ్ళే కాదు, ఆంధ్ర మాజీ సీఎం జగనన్న కూడా కేసీఆర్ కట్టించిన సచివాలయం అద్భుతం అంటుండు. కేసీఆర్ కట్టించిన అన్ని అద్భుతాలని ఎక్కడెక్కడోళ్ళో వచ్చి మెచ్చుకుంటారు గాని కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం అది కనబడతలేదు. ఎంతసేపు వాష్ బేసిన్ల చేపలు పట్టినట్టు కేసీఆర్ సారు ఫామ్ హౌస్ ఉంటాడు. కేసీఆర్ బయటకు రాడనే పొల్లు మాటలు తప్ప పడావు చేసిందేం లేదన్నది చాలా మంది మాట. ఆంధ్ర సీఎం జగనన్నను చూడుర్రి. కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లల్లా 616 కోట్లతోటి అద్భుతమైన సచివాలయం కట్టించిండు. మరి ఆంధ్ర రాజధాని అమరావతిలా చంద్రాలకు 53 లక్షల స్క్వేర్ ఫీట్లతోటి సచివాలయం ఎందుకు? ఏమన్నా దుబాయ్ మాల్ కట్టిస్తుందా? అంత భూమి ఎందుకు, అంత ఖర్చు ఎందుకని దుమ్మెత్తి పోసిండు. 8,58,000 SFTలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT 616 కోట్ల రూపాయలతో. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 SFT ఏంది స్వామి? ఏందే జగనన్న, నువ్వు మరీ ఉన్నావు. తాత్కాలిక సచివాలయం ఏంది? తాత్కాలిక సచివాలయానికే 500 కోట్లు ఖర్చు పెట్టిన గంట సీఎం చంద్రాలు సార్ది. అదెంత బందోబస్తు నుండేనంటే తొలసూరి పడ్డ వానకే 7 కాడ మంచిగా జలపాతం వాడినట్టు, బాత్రూమ్ లా షవర్ నీళ్లు పడ్డట్టు, ఆఫీస్ లో పనిచేసేటోళ్ళ మీద నీళ్లు పడేటట్టు కట్టించిండు. మరి అప్పటి మందం దాన్నే 500 కోట్లతోటి అంత మంచిగా కట్టిస్తే పర్మనెంట్ సచివాలయం అంటే మినిమం ఉండాలి కదా. అసలే బాబు సార్ వాడిని హైలైట్ ఆలోచనలు. ఆయన 100 ఏళ్ల ముందుగాలు పోయి ఆలోచన చేస్తాడాయే. అందుకే 1000 ఏళ్లు ఆలోచన చేసి అమరావతిలా 53 లక్షల స్క్వేర్ ఫీట్లతోటి సచివాలయం కట్టిస్తున్నానే అనుకుంటుర్రట. మా ఓడే అనుకునే హార్డ్ కోర్ బాబు సారు అభిమానులు.